హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము సుందరాకాండ 8, 9 అధ్యాయాలు చదువుకుందాం. 8వ అధ్యాయం. పవనపుత్రుడు చూసిన పుష్పక విమానం. హనుమంతుడు పుష్పక విమానం చూశాడు. దానికి సాటి నగర సౌందర్యం మరొకటి లేదు. అదంతా బంగారపు ముద్ద. అదొక పెద్ద మేఘంలా ఉంది. రావణుని రూపానికి, శక్తికి, తేజస్సుకి, వైభవానికి సర్వ విధాల తగిన ఉంది. ఎక్కడ చూసిన రత్న కాంతులతో మెరిసిపోతున్న ఆ విమానం భూతలానికి దిగి వచ్చిన స్వర్గంలా ఉంది. రకరకాల వృక్షాలతోనూ వాటి పుష్పాలతోనూ నిండి ఉన్న పర్వత శిఖరంలాగా ఉంది. అది తేజరిల్లుతోంది. హంసలు మోయిచున్న సుకృతాత్మల విమానంలాగా కూడా మెరుస్తోంది. అది రంగురంగుల ధాతువులతో చిత్ర విచిత్రంగా ఉన్న పర్వత శిఖరంలాగా, చంద్రుడు, తక్కిన గ్రహాలు, నక్షత్రాలు నిండి ఉన్న ఆకాశంలాగా, రంగురంగుల మేఘాల రాశిలాగా ఉంది. ఆ విమానములో సమస్త పర్వతాలతోనూ భూమండలం అంతా చిత్రించారు. పర్వతాలన్నీ అనేక జాతుల వృక్షాలతో నిండి ఉన్నట్లు చిత్రీకరించారు. ఆ వృక్షాలకి విరబూసినట్లుగా చిత్రీకరించారు. ఆ పువ్వులన్నీ రేఖలతోనూ చాలా రమ్యంగా ఉన్నట్లు చిత్రీకరించారు. కలువలతోనూ తామర పువ్వులతోనూ నిండి ఉన్న చెరువులు చిత్రించారు. ఆ పద్మాలతో కేసరాలు దట్టంగా చిత్రించారు. చక్కని అడవులను చిత్రీకరించారు. హనుమంతుడు ఇలాగ రత్నకాంతులతో మెరిసిపోతూ మేడల కంటే ఎత్తుగా ఉన్న ఆ పుష్పక విమానం చూశాడు. ఆ పుష్పక విమానంలో వైడూర్యాలతో చెక్కిన రకరకాల పిట్టలున్నాయి. వెండితోనూ పగడాలతోనూ చెక్కిన పిట్టలును ఉన్నాయి. వివిధ రకాల రత్నాలతో చెక్కిన రంగురంగుల పాములున్నాయి. మణులతో చెక్కిన గుర్రాలను అందులో ఉన్నాయి. అందులో కొన్ని పక్షులు బంగారంతోనూ పగడాలతోనూ చెక్కినవి ఉన్నాయి. వాటికి రెక్కలో కొంచెం వంగి ఉన్నట్లు నిర్మించారు. అవి సాక్షాత్తు మన్మథపురి వారంలాగా మెరుస్తున్నాయి. ఓ చోట చెరువులో లక్ష్మి తామర పువ్వుల మీద కూర్చుని ఉన్నట్లు చిత్రీకరించారు. ఆమె చేతుల్లో కూడా తామర పువ్వులున్నాయి. ఆమెకి ఎటు అటు తండాలతో కలువ పూలు పెట్టుకుని ఏనుగులు నిల్చుని ఉన్నాయి. హనుమంతుడు ఆ విమానమంతా వెతికాడు. మళ్ళీ మళ్ళీ లంక అంతా తిరిగాడు. కానీ సీత కనబడలేదు. అందుకతడు చాలా విచారించాడు. 9వ సర్గ. హనుమంతుడు నిద్రాముద్రితులైన రావణ పత్నులను చూడటం. రావణుని భవనం అర్ధయోజనం వెడల్పు, యోజనం పొడుగు ఉంది. దానిలో ఎన్నో మేళ్లున్నాయి. సీత కోసం హనుమంతుడు ఆ భవనమంతా తిరిగాడు. గొప్ప గొప్ప ఆయుధాలు ధరించి మహావీరులైన రాక్షసులు ఆ భవనానికి కాపలా ఉన్నారు. రావణుని పెళ్లి చేసుకున్న రాక్షసులు అవక్ర పరాక్రమంతో యుద్ధాలు చేసి తెచ్చిన రాజకన్యలు ఆ భవనంలో ఎందరో ఉన్నారు. అది మొసళ్ళు, తిమింగళాలు, మహామత్స్యాలు నిండుకున్న సముద్రంలో సుడిగాలి విసురుతున్నప్పుడు ఎలా ఉంటుందో అల్లకల్లోలంగా ఉంది. కుబేరుని ఐశ్వర్యము, మహేంద్రుని సంపద కలిపితే ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ ఐశ్వర్య లక్ష్మి రావణుని ఇంట ఉంది. ఆ భవనం మధ్యస్థంగా ఉంది. పుష్పకం రావణ కుబేరుని జయించి అది తీసుకువచ్చాడు హనుమంతుడు. అదంతా మళ్ళీ వెతికి చివరికి రావణుడు నివసించే ఇంట్లో ప్రవేశించాడు. అది రావణుని ప్రియురాల్లా ఉంది. దాని చేడీలు మణులతో నిర్మించారు. దాని కిటికీలు బంగారంతో చేసి రత్నాలు బతికారు. నేలంతటా
తల్లిని స్ఫటిక శిలలు అతికారు. ఆ ఇంటి స్తంభాలు ముత్యాలతోనూ, పగడాలతోనూ, వెండితోనూ, బంగారంతోనూ నిండి ఉన్నాయి. ఇల్లంతా రత్న కమ్మళ్ళు పరిచారు. అక్కడ స్పర్శరూప శబ్ద రసగంధాల వలన హనుమంతుని జ్ఞానేంద్రియాలైన 5 తృప్తి పొందాయి. అది చూసి ఆయన స్వర్గము, దైవలోకము, అమరావతి నగరము, బ్రహ్మలోకము లోకమా అని అబ్బురపడ్డాడు. అక్కడే దీపకాంతులతోనూ, రావణ్ణి వచ్చేస్తోనూ, ఆభరణాలు నిగనిగలతోనూ ఆ చోటు అంతా మెరిసిపోతుంది. ఆ ఇంట్లో కంబళ్ళ మీద వేల కొద్దీ సుగంధరంగులు పడుకొని నిద్రిస్తున్నారు. వారందరూ రంగురంగుల బట్టలు కట్టుకుని ఉన్నారు. రకరకాల పూలమాలలు ధరించారు. తామర కళ్ళలో హంసలు నిద్రిస్తుంటే ఎలా ఉంటుందో, వారందరూ నిద్రిస్తుంటే ఎలా ఉంటుందో ఆ యువతలతో ఆ ఇల్లంతా అలా ఉంది. సూర్యోదయం కాగానే వికసించి మళ్ళీ రాత్రి కాగానే ముగిలించిన పద్మాల్లా ఉన్నాయి వారి ముఖాలు. శరత్కాలంలో నక్షత్రాలతో నిండి ఉన్న ఆకాశంలాగా ఆ ఇల్లు ఆ తరుణులతో నిండి తేజస్వతంగా ఉండి రావణుడు వాళ్ళందరికీ మధ్యగా పడుకుని నిద్రిస్తున్నాడు. అతను సరిగా చుక్కల్లో చంద్రుడున్నట్లు ఉన్నాడు. హనుమంతుడు పుణ్యశేషంతో భూమిపై పడ్డ నక్షత్రాలన్నీ ఈ స్త్రీలైనాయి కాబోలు అనుకున్నాడు. ఆ స్త్రీల రంగు, కాంతి, నైర్మల్యము సరిగ్గా నక్షత్రాల రంగు, కాంతి, నైర్మల్యములాగానే ఉన్నాయి. కొందరు స్త్రీలు పెద్ద పెద్ద ముత్యాల హారాలు వేసుకున్నారు. ఆ నిద్రలో ఆ ముత్యాలు వారి సనాల మధ్యకు చేరి నిద్రిస్తున్న తెల్లని హంసలా ఉన్నాయి. కొందరు ధరించిన వజ్ర వైడూర్యాలు కదంబ పక్షులు నిద్రిస్తున్నట్లు ఉన్నాయి. మరికొందరు వేసుకున్న హేమ సూత్రాలు చక్రవాక పక్షుల్లా ఉన్నాయి. విశాల జంగనాలతో వారు హంసలు, చక్రవాకాలు నిండి ఉన్న ఇసుక తిన్నెలపై మెరుస్తున్న నదుల్లా ఉన్నారు. సురత క్రీడలో కొందరి భూషణాలు జారిపోయిన మృదువైన అంగాల మీద, కుచాల మీద భూషణాల ఒత్తిడి వలన కలిగిన నొక్కులు వారి శరీరం మీద ఇంకా భూషణాలు ఉన్నట్లే తోస్తున్నాయి. వారందరినీ రావణుడు యుద్ధాలతో పట్టుకుని తెచ్చాడు. వారిలో కొందరు రావణ్ణి స్వయంగానే మోహించి వచ్చారు. కేవలం సీత తప్ప తక్కిన స్త్రీలందరూ పరాక్రమశాలి అయిన రావణ్ణి ప్రేమించి వచ్చారు. వారిలో అన్యుల మీద ప్రేమ కలిది ఒక్కటి కూడా లేదు. అందులో ఒక్కటి అయినా ఇతడిని భార్య కాదు. వారిలో కులహీనులు, కురూపులు లేరు. చాతుర్యం ఎరగంటి సౌఖ్యానందాలు లేనిది కూడా లేదు. వారందరినీ చూసి హనుమంతుడు ఈ స్త్రీలందరూ రావణునితో ఉన్నట్లే సీత రామునితో ఉంటే ఎంతో బాగుంటుంది అనుకున్నాడు. తర్వాత అయ్యో, సీత చాలా గుణవంతురాలే, ఆమెను కూడా ఈ రావణుడు పట్టి తెచ్చాడే అని కూడా అతను విచారించాడు. సమాప్తం.